మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో, మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఓకే. సో, మాదొచ్చేసి జాయింట్ ఫ్యామిలీ. సో, మొత్తం మా అంటే మదర్, ఫాదర్, మా బ్రదర్, నాకు సిస్టర్. సో, షీ ఈజ్ ఆల్సో మ్యారీడ్. ఓహ్! తమ్ముడు కూడా మ్యారీడ్. అండ్ బాబాయ్ మేమంతా ఒక దగ్గర ఉంటాం బేసికలీ. సో, ఏ డెసిషన్ తీసుకోవాలి నన్ను ఒక దగ్గర తీసుకుంటాం. నాన్న, మా తాతయ్య అందరూ. సో, ఇట్స్ లైక్ వెరీ జాయింట్ ఫ్యామిలీ లాగా మేము. సో, నేను రీసెంట్‌గా బెంగుళూరులో వర్క్ చేస్తుండే ఐఐఎం బెంగుళూరుకి. సో, దేర్ ఐ వాస్ వీడియో ఎడిటర్, వీడియోగ్రాఫర్ అక్కడ. సో, మీడియా డిపార్ట్మెంట్ ఏదున్నా ఐ యూజ్డ్ టు హ్యాండిల్ దేర్. సో, ఈ బిగ్ బాస్ రావడంతో జాబ్ వదిలేసి రావాల్సొచ్చింది. రీజన్ ఏంటంటే లీవ్స్ ఇవ్వలేము అంతగనము అని చెప్పేసి. ఎందుకంటే యూనివర్సిటీ కదా! సో, మనం వదిలేసి రావడం కష్టం. డాడ్ వచ్చేసి సెక్రటేరియట్‌లోనే సెక్షన్ అసిస్టెంట్. హ్మ్. సో, ఈజ్ హ్మ్. లైక్ ఆ డిపార్ట్మెంట్‌లో హి ఈజ్ గుడ్ దేర్. గవర్నమెంట్ ఎంప్లాయ్ అక్కడ. మమ్మీ హౌస్ వైఫ్. ఓహ్! బాబాయ్ సూపర్. వచ్చేసి దూరదర్శన్‌లో చేస్తారు మీడియా డిపార్ట్మెంట్‌లో తను గూడా. ఓహ్! ఇప్పటికి కూడా. టెక్నికల్ ఇంజినీర్ అక్కడ. ఓకే.